నుంచి మున్సిపాలిటీ నుంచి రేటెడ్ మున్సిపాలిటీ కూడా చూసిన వ్యక్తులు మీరందరూ ఒక క్రమానుగా ఎలాగెదిగిందో కూడా చూశారు. అంటే ఈ చూడడంతో పాటు మీకు ఒక జీవిత పాఠాలు కూడా ఉంటాయి. మీరు నేర్చుకున్నవి అవి మీతోనే ఉండిపోకుండా మాలాంటి యువతరానికి కూడా మీరు చూసినవి, మీరు పడిన ఏవైతే జీవిత పాఠాలు ఉన్నాయో అవి నేర్చుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు యువతరానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీతోనే కాకుండా మీకున్న గొప్ప అద్భుతమైన స్కిల్స్ కానీ అవి కూడా మాకు నేర్పండి, నేర్చుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీ పెన్షనర్స్కి అందరికీ చెప్పేది ఒకటే, మన చుట్టుపక్కల మండలాలన్నిటికీ కూడా కొద్దిగా గొప్ప ఫెసిలిటీస్, నేను బాగున్నాయని చెప్పను, పార్వతీపురంలో కొద్దిగా గొప్ప ఫెసిలిటీస్ ఉన్న టౌన్ పార్వతీపురమే. పార్వతీపురాన్ని ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్యారడైజ్ గా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రశాంతమైన పెన్షనర్స్కి ఏం కావాలనుకుంటారంటే ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటారు. పార్వతీపురంలో గత 5 సంవత్సరాలు అది మిస్ అయింది. కొంచెం ఇబ్బందులు పడ్డారు, చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. మీ జీవితకాలం కొంతమంది అయితే సంపాదించుకున్న డబ్బులు ఎక్కడో పెట్టడం, వేరే వాడు వచ్చి అది వేరే విధంగా చేయడం, చాలా మంది బాధపడ్డారు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ నిర్మమోటంగా మా దగ్గరికి రండి. ఏ సమస్య వచ్చినా, మీ పర్సనల్ సమస్య వచ్చినా కానీ, ఇంకా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నా కానీ, మీకు ఇంకెవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా కానీ మా తలుపులు ఎప్పుడూ తెరుచుంటాయి. మీరు ఏ క్షణమైనా ఎలాంటి టైమైనా కాల్ చేయొచ్చు, ఇంటికి రావచ్చు. మీకు సేవ చేసుకోవడం, మీకు ఏదైనా సమస్య నుండి తీర్చడం నేను ఒక అద్భుతమైన అవకాశంగా, ఒక పుణ్యంగా నేను భావిస్తున్నాను.